వెల్కమ్ టు తెలుగు హర్రర్ స్టోరీస్. మీకు హర్రర్ స్టోరీస్ ఇష్టమైతే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు హర్రర్ లవర్స్ కోసం ఒక వీడియో రిలీజ్ అవుతుంది. హాయ్ గైస్, ఈ స్టోరీ ప్రీవియస్ పార్ట్కి కంటిన్యూషన్. ఈ స్టోరీలోకి వెళ్లే ముందు ఒక చిన్న ప్రీక్యాప్. లాస్ట్ 2 ఎపిసోడ్స్ బ్యాక్ వెళితే సంజయ్ ఒక పోలీస్ ఆఫీసర్. అతను ఒక బాక్స్ లాంటిది ఒక ఇంట్లో చూస్తాడు. చాలామంది అతని టీం మెంబర్స్ లోపలికి వెళ్ళి చనిపోతారు. అతను ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అతనికి అర్థమవుతుంది ఈ విషయం. అతని కమాండ్ రూమ్కి రిపోర్ట్ చేస్తాడు. అప్పుడే అతన్ని ఒక హుడీ మ్యాన్ వచ్చి చంపేస్తాడు. అలా 20 years అయిన తర్వాత సంజయ్ కొడుకు అయిన రాహుల్ లైవ్ ఎక్స్పెరిమెంట్ చూస్తుంటే అక్కడ ఏదో ఒక బ్లాస్ట్ లాంటిది జరుగుతుంది. అది పైకి వెళ్ళి 4 డైరెక్షన్స్లో స్ప్రెడ్ అవుతుంది. సో అప్పుడే రాహుల్కి ఇంటి బయట ఎవరో ఒక హుడీ మ్యాన్ ఒక వ్యక్తిని చంపుతున్నట్లు చూస్తాడు. అప్పుడు రాహుల్ కర్టన్ వేసేస్తాడు. నెక్స్ట్ రోజు రాహుల్కి ఒక మీటింగ్ ఉంది. ఆ మీటింగ్లో హుడీ మ్యాన్ రాహుల్ వాళ్ళ ప్రిన్సిపల్ని కూడా చంపేస్తాడు. ఆ హుడీ మ్యాన్ రాహుల్కి తప్ప కాలేజీలో ఎవరికీ కనిపించడు. సో రాహుల్ ఆ హుడీ మ్యాన్ని తప్పించుకుంటూ స్కూల్లో ఇరుక్కుపోతాడు. అప్పుడు రాహుల్ని వర్మ కాపాడాడు. వర్మ రాహుల్ని కాపాడుతాడు. ఈ హుడీ మ్యాన్ అనేవాళ్ళు కే ఆత్మలని జస్ట్ ఎర్త్లో బ్యాలెన్స్ లిమిట్ చేయడానికి మనుషుల్ని చంపుతారని, అయితే ఇప్పుడు ఎక్కువగా మనుషుల్ని లిమిట్లెస్గా చంపుతున్నారని వర్మ చెప్తాడు. అలాగే కాప్స్ కంపెనీ ఆ బాక్స్ మీద రీసెర్చ్ చేస్తున్నారని, కాప్స్ కంపెనీలో చేసే సైంటిస్టులందరూ చనిపోయారని, ఇక మిగిలింది ఇద్దరు. వారిలో ఒకరు రాహుల్ వాళ్ళ మదర్. ఇంతమందిలో రాహుల్ వర్మనే ఎందువలన ఆ హుడీ మ్యాన్కి చూడగలుగుతున్నారు అంటే ఆ లైటింగ్ బ్లాస్ట్ అవడం వలన, ఆ బ్లాస్టింగ్ వల్ల వీళ్ళిద్దరికీ అలా చూసే శక్తి వచ్చిందేమో అని చెప్పి వర్మ చిన్న గెస్ చేస్తాడు. ఇక ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా? అప్పుడు రాహుల్ వర్మతో, వర్మ మా అమ్మ ఇప్పుడు డేంజర్లో ఉంది. నువ్వు చెప్పినట్లు మా అమ్మ కూడా ఒక సైంటిస్టే కాబట్టి ఆ కే ఆత్మలు మా అమ్మని చంపడానికి ట్రై చేయొచ్చు. ఇప్పుడు మనం వెంటనే మా ఇంటికి వెళ్ళి మా అమ్మని కాపాడాలి అని చెప్తాడు. ఓకే రాహుల్, మనం వెంటనే మీ ఇంటికి వెళదాం. ఒకటి గుర్తుపెట్టుకో, నీకు ఎంత కే ఆత్మలు కనిపించినా అవి నీకు కనిపించినట్లే నటించు. ఎందుకంటే వాటిని నువ్వు చూస్తున్నావు అనే అర్థం అయితే అవి నిన్ను అటాక్ చేయొచ్చు. దానికి రాహుల్ సరే వర్మ అంటాడు. దాని తర్వాత వర్మ తన చేతిలో ఉన్న 2 ఫ్లాష్ గ్రానైట్స్ని రాహుల్కి ఇస్తాడు. ఇచ్చి, రాహుల్ మనకి ఇంకా కే ఆత్మల వీక్నెస్ తెలియదు. మా నాన్న రీసెర్చ్ ప్రకారం అవి లైట్లు బ్లాస్ట్ల వెలుగులో వాటి కళ్ళు కనిపించవు అవన్నీ. సో ఇవి కంప్లీట్గా వాటిని చంపకపోయినా జస్ట్ మనం పారిపోవడానికి కొంత టైంని ఇస్తాయి. మనం ఖచ్చితంగా డేంజర్ అనుకుంటే ఈ ఫ్లాష్ గ్రానైట్స్ని విసిరేసి ఇందులో ఒక లైట్ వస్తుంది. అందులో అప్పుడు దానికి ఆ కే ఆత్మలకి కళ్ళు కనిపించవు. అప్పుడు మనం ఎస్కేప్ అవ్వచ్చు అని రాహుల్కి వర్మ చెప్తాడు. అప్పుడు రాహుల్ వర్మకి థ్యాంక్స్ చెప్పి, వర్మ మరి నీ దగ్గర గ్రానైట్స్ ఉన్నాయా అని అడుగుతాడు. అప్పుడు వర్మ, నేను ఎలాగైనా తప్పించుకుంటాను రాహుల్. నేను ముందు ఆర్మీలో వర్క్ చేశాను. నువ్వు దీనికంతా కొత్త కాబట్టి సో నాకంటే నీకు ఎక్కువ యూజ్ ఉంటుంది. నువ్వే యూజ్ చెయ్యి. అప్పుడు అదంతా కంప్లీట్ అయ్యి రాహుల్ వాళ్ళ ఇంటికి బయలుదేరుతారు. వాళ్ళిద్దరూ కారులో వెళుతూ ఉంటే వారిద్దరికీ ఆ కే ఆత్మలు దారి పొడవునా కనపడుతూనే ఉంటాయి. అవి మనుషులతో పాటు రోడ్ల మీద తిరుగుతూ ఉంటాయి. కానీ ఆ ఆత్మలు రోడ్డులో ఎవరికీ కనిపించవు, కేవలం రాహుల్కి వర్మకి తప్ప. కానీ రాహుల్ అవి ఆత్మలని రోడ్డుపై చూస్తుంటే రాహుల్కి భయం వేస్తూనే ఉంటుంది. రాహుల్ భయపడుతూ ఉంటాడు. అప్పుడు వర్మ, రాహుల్ నువ్వు భయపడద్దు, అవి నీకు కనపడుతున్నాయని నిన్ను గమనించాయంటే నీపై అటాక్ చేస్తాయి. నువ్వు నార్మల్గానే ఉండు అని వర్మ చెప్తాడు. రాహుల్ కూడా తనకు అవి కనిపించినట్లే యాక్టింగ్ చేస్తూ ఉంటాడు. వాళ్ళిద్దరూ అలా వెళుతూ రాహుల్ వర్మతో, వర్మ ఈ ఆత్మలు మనుషుల్ని ఎలా చంపుతాయి? అప్పుడు వర్మ రాహుల్తో ఏమంటాడు అంటే, రాహుల్ నాకంత పర్ఫెక్ట్గా తెలియదు కానీ నేను చూసిన దాని ప్రకారం ఈ ఆత్మలు ఫస్ట్ ఎవరినైతే చంపాలి అనుకుంటాయో వాళ్ళ బాడీలోకి ఎంటర్ అవుతాయి.
ఎగ్జాంపుల్గా మీ ప్రిన్సిపల్నే తీసుకో. అందరికీ ఆ రోజు మీ ప్రిన్సిపల్ సూసైడ్ చేసుకొని చనిపోయినట్లు కనిపించాడు. కానీ నీకు మాత్రమే కే ఆత్మ ప్రిన్సిపల్ బాడీలోకి వెళ్ళి కావాలని షూట్ చేసుకున్నట్లు కనిపించింది. అలా ఆత్మ ప్రిన్సిపల్ బాడీలోకి దూరి చంపేసి వచ్చింది. కానీ ఇక్కడ నిజంగా చనిపోయింది ప్రిన్సిపలే. అలా ఆత్మ ఒక కేసులో చంపుతుంది. ఇంకో కేసులో ఎలా చంపుతుందంటే, ఒక రోడ్డులో నడిచే వ్యక్తిని చంపాలి అనుకుంటే అదే రోడ్డులో లారీలో పోతున్న వ్యక్తిని ఆవహిస్తుంది. సో ఆ లారీలో ఉన్న వ్యక్తి ఆవహించింది కాబట్టి కంట్రోల్ చేసి ఆ ఎదురు వ్యక్తిని చంపేస్తుంది. సో నార్మల్గానే ఈ కే ఆత్మలు ఆ లారీ డ్రైవర్ శరీరం నుండి బయటకు వచ్చేస్తుంది. ఆ లారీ డ్రైవర్కి ఏం అర్థం కాదు. కానీ ఇది నిజంగా చేసింది ఎవరు? కే ఆత్మ అన్నమాట. సో ఇవి నాకు నిజంగా తెలిసిన కొన్ని కేసెస్. ఇంకా ఇవి ఎలా చంపుతాయో కనుక్కోవాలి రాహుల్. సో రాహుల్ వర్మతో, వర్మ నువ్వు చెప్పిందంతా కరెక్ట్ అయితే కొన్ని డౌట్స్ ఉన్నాయి. అంటే నువ్వు చెప్పిన దాని ప్రకారం ఈ కే ఆత్మ ఒక మనిషిని డైరెక్ట్గా ఏం చేయలేదు. దీనికి ఒక మనిషి శరీరం అవసరం. ఆ శరీరంలోకి దూరి ఆ మనిషిని చంపాలో లేదో ఒక మనిషిని లేదా హర్ట్ చేయాలి. ఈ రెండూ కాకుండా స్కూల్లో ఆత్మ నన్ను పట్టుకుంది, అలానే ఆత్మ నన్ను చంపాలి అనుకుంటే అది డైరెక్ట్గా నా శరీరంలోకి దూరి నన్ను చంపొచ్చు. కానీ నా శరీరంలో అది ఎందుకు దూరలేకపోయింది అని అడుగుతాడు. అదే రాహుల్, నాకు కొన్ని క్వశ్చన్కి ఆన్సర్ తెలియదు. ఇదంతా మనం కనుక్కోవాలి. అవును వర్మ, ముందు మనం మా ఇంటికి వెళితే మా అమ్మ అక్కడ ఉంటారు. మా అమ్మ జాగ్రత్తగా ఉంటే మా అమ్మని అడిగి క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలుసుకోవచ్చు అంటాడు రాహుల్. అవును రాహుల్, మీ ఇంటికి దగ్గరలోనే ఉన్నాం, నువ్వు ఏం టెన్షన్ పడకు అని చెప్తాడు. ఇక ఆల్మోస్ట్ రాహుల్ ఇంటికి 500 మీటర్స్ దూరంలో ఉన్నప్పుడు వర్మ కార్ ఆగిపోతుంది. అప్పుడు రాహుల్ ఏమైంది వర్మ అని అడుగుతాడు. అప్పుడు వర్మ నాకు తెలియదు రాహుల్, ఉండు అని వర్మ కార్ దిగి చెక్ చేస్తాడు. తన కార్ టైర్ పంచర్ అవుతుంది. ఇక వర్మ రాహుల్తో, రాహుల్ నువ్వు కారులోనే ఉండు, అక్కడ ఒక పెట్రోల్ బంక్ ఉంది, నేను అక్కడికి వెళ్ళి మనకి ఎవరైనా హెల్ప్ చేస్తారేమో అని అడుగుతాను. అలా వెళ్తూ వర్మ బ్లూటూత్ని రాహుల్కి ఇస్తాడు. రాహుల్ మనం దీంట్లోనే కాంటాక్ట్లో ఉందాం. వర్మ పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్తాడు. అప్పుడే రాహుల్ తన ఫోన్ తీసి వాళ్ళ మదర్కి కాల్ చేస్తాడు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా వాళ్ళ మదర్ కాల్ లిఫ్ట్ చేయరు. వాళ్ళ మదర్ కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో రాహుల్కి టెన్షన్ స్టార్ట్ అవుతుంది. అప్పుడే వర్మ రాహుల్కి ఇచ్చిన బ్లూటూత్ లైట్స్ బ్లింక్ అవుతూ ఉంటాయి. అప్పుడు రాహుల్ బ్లూటూత్ని పెట్టుకుంటాడు. వర్మ ఈ విధంగా అంటాడు, రాహుల్ వాళ్ళందరూ నీకు కనిపిస్తున్నారా? నో అని చెప్తాడు రాహుల్. వాళ్ళందరినీ నువ్వు చూసావని అర్థమైపోయింది రాహుల్. ఈ పెట్రోల్ బంక్లో పనిచేస్తున్న అతని శరీరంలో కూడా కే ఆత్మ ఉంది. నేను ఇక్కడ ఒక రూమ్లో దాక్కొని ఉన్నాను. వాళ్ళు ఈ రూమ్ని ఎప్పుడైనా బ్రేక్ చేయొచ్చు, నువ్వైనా ఎస్కేప్ అయిపో అని చెప్తాడు. అప్పుడు రాహుల్ వాళ్ళకి ఏం తెలుసు వర్మ అంటాడు. అప్పుడు వర్మ మేబీ వాళ్ళు మనల్ని పెట్రోల్ బంక్ సీసీ కెమెరాలో చూసి ఉంటారు, సో నువ్వు అక్కడ నుండి ఎస్కేప్ అయిపో అంటాడు. లేదు వర్మ, నేను నిన్ను సేవ్ చేయడానికి అక్కడికే వస్తున్నాను. అప్పుడు వర్మ రాహుల్తో, నీకేమైనా పిచ్చా? ఇదేదో ఒక రకమైన సిగ్నల్ లాంటిది, గట్టిగా అరిచింది. మేబీ ఇక్కడికి కే లాంటి ఆత్మలు వందలు రావచ్చు. నువ్వు ఇక్కడికి రావడం డేంజర్, సో పారిపో. రాహుల్ కొంచెం ధైర్యం తెచ్చుకొని పెట్రోల్ బంక్ వైపుకి చూస్తాడు. అది చూసి రాహుల్ షాక్ అవుతాడు. ఎందుకంటే రాహుల్కి అక్కడ వందలాది కే ఆత్మలు నించొని కనిపిస్తాయి. రాహుల్కి అది చూస్తుంటే చాలా భయం వేస్తుంది. కానీ వర్మని కాపాడాలి, ఎందుకంటే వర్మ రాహుల్ని కూడా అలానే కాపాడాడు. కాబట్టి రాహుల్ తన దగ్గర ఉన్న ఫ్లాష్ లైట్లు ఉన్న గ్రానైట్ని బయటకు తీస్తాడు. ఎలానో ధైర్యం తెచ్చుకొని ఆ పెట్రోల్ బంక్ వైపుకి నడుస్తూ ఉంటుంటే అప్పుడే రాహుల్ మొబైల్ రింగ్ అవుతుంది. ఎవరు అని చూస్తే రాహుల్ వాళ్ళ అమ్మ. రాహుల్ వెంటనే ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. అప్పుడు అటు ప్రక్క ఉన్న రాహుల్ వాళ్ళ అమ్మ ఏడుస్తూ, రాహుల్ ప్లీజ్ నన్ను కాపాడు, ఇక్కడ ఇంట్లో ఎవరో 4 పోలీసులు షూట్ చేస్తూ ఉన్నారు, వీళ్ళు ఇంట్లోకి షూట్ చేస్తూ ఉన్నారు, నేను ఇంట్లో లాక్ పెట్టి కూర్చొని ఉన్నాను, ప్లీజ్ నన్ను కాపాడు రాహుల్. అప్పుడు రాహుల్కి అర్థమవుతుంది ఆ పోలీసులు నార్మల్ పోలీసులు కాదు, ఆ పోలీసుల ఒంట్లో కే ఆత్మలు ఉన్నాయని. అప్పుడు రాహుల్ టఫ్ సిచ్యువేషన్లో ఇరుక్కుంటాడు. ఎందుకంటే ఒక పక్క రాహుల్ని కాపాడిన వర్మ, ఇంకొక పక్క రాహుల్ వాళ్ళ అమ్మ. అసలు
ఆ కే ఆత్మలు ఏంటి, ఎక్కడ నుండి వచ్చాయి, అవి మనుషుల్ని ఎందుకు చంపుతున్నాయి, అవి ఎందుకు సైంటిస్టుల్ని చంపేశాయి అని అవి రాహుల్ని చంపుతాయా? ఇవన్నీ తెలుసుకోవాలి అంటే వాచ్ నెక్స్ట్ ఎపిసోడ్ చూడండి.